నమస్తే, వెల్కమ్ టు వన్ వే న్యూస్. నేను మీ నాగేంద్ర. ప్రస్తుతం మనం రాజమండ్రి రూరల్ ప్రాంతమైన కడిమిలో ఉన్నాము. ఈ రాజమండ్రి రూరల్ నుండి గోరంట్ల బుచ్చి చౌదరి గారు మూడోసారి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో ఈ నియోజకవర్గంలో ఆయన పరిపాలన ఎలా ఉంది, కూటమి నేతలు కలిసే ఉంటున్నారా, తదితర విషయాలు ఇక్కడ నియోజకవర్గ ప్రజలను అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటి బాబా? రాజండి. ఎవరి మీద? మీ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి పరిపాలన ఎలా ఉంది? గెలిచడం మళ్ళీ కాపాలేదు. వస్తాడు పోతాడు, దానికి ఏదో మార్కెట్ చేసి పోయి మళ్ళీ కాపాలేదు. పెన్షన్ రాయమని తిరుగుతున్నాయి, రోజు తిరుగుతున్నాయి. ఎవడో రూపాయి అసలు సమాధానం చెప్తలేదు. అదే జనవరి అన్నారు, ఫిబ్రవరి మార్చి అన్నారు, ఏప్రిల్ చనిపోయి ఏమి కాలేదు. కూటమి పరిపాలన ఎలా ఉంది? ఏం కూటమి పరిపాలన దర్జం కూడా అనవసరం అనవసరం. మాకేం అందలేదు ఇప్పుడు అసలు ఒక్క పథకం కూడా అందదు మా ఇంట్లో. ఇసుక ఫ్రీ తాసిమెత్తులు అందరూ అలా పోతున్నారు, ఇలా పోతున్నారు. పనులు ఉండే ఎక్కడైనా పెన్షన్ రాసి పెట్టమని ఎంతమంది దగ్గర తిరిగాను. ఎమ్మెల్యే గారు ఇంటికి ప్రాబ్లం ఏంటి? ఈ చెయ్యి రూపంలో ఎందుకంటే ఇలా ఇడ్లు కూడా పట్టుకోలేను. ఇలాగా ఏ చిన్న ఎవరో పెట్టుకుని ఇక్కడ పెద్దవాళ్ళు పెట్టుకుని నాయకులు పెట్టుకుని వెళ్దామంటే ఎవరు రావట్లేదు. కూటమి కలిసే ఉన్నారు, కూటమి కలిసే ఉంటున్నారులే. నల్లాళ్ళు కలిసి ఉంటారు అంతేనా. నల్లడోళ్ళు ఎవరు చూస్తలేదు, పేదవాళ్ళని ఎవరు చూస్తలేదు. అయినందుకు పేదవాళ్ళని ఎవరు చూస్తలేదు. వాళ్ళు లింకులు అయ్యి పోయిన ఉంటారు, పోతారు అంతే. వెళ్ళరా చూద్దాం గారా పెన్షన్ చల్లన అని అడుగుతున్నారు. ఇవాళ పని లేక ఎన్నాళ్ళు తిరుగుతున్నాను ఖాళీగానే. వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాను. కేకెత్తే వెళ్దాం, కేకెత్తలేదు కదా. మీ ఎమ్మెల్యే గారి పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తారు 100కి మీరు? ఏమేస్తాం, మంచోడైతే ఏం చేయొచ్చు. వాళ్ళ పరిపాలన అలా ఉంటుంది. చాలా ఉంటాయి తప్ప మనం పేదవాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. పరిపాలనలోనే పేదవాళ్ళు ఎవరు పట్టించుకుంటలేదు. అసలు పేదవాళ్ళ పట్టించుకుంటే పోనీ పర్లేదు. గుంటూరులో గుడ్డూరులో ఎక్కడన్నా ముసలమ్మని మొక్కలు చూడాలి. అది లేదు ఇది లేదు. వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, ఇంత వస్తున్నారు పోతున్నారు అంతే. మనం వెళ్ళినోడు చేసి మనం గెంటేస్తున్నారు. దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం ఉన్నోడు గెంటేస్తున్నారు జనం. పేరేంటమ్మా? నా పేరు పల్లి సుందరమ్మ అండి. ఊరండి కడియమండి. పరిపాలన ఎలా ఉంది? మరి ఆయన ఎవరో నాకు తెలియదండి. బుచ్చి చౌదరి గారు ఎవరో తెలియదండి నాకు. తెలియదండి. అందుకనండి మా నాన్నగారు చచ్చిపోయి 4 సంవత్సరాలు అయిందండి. పెన్షన్ రాయమంటే వాళ్ళు అన్నారు కానీ రావట్లేదండి. గ్యాస్కే పెట్టుకున్నానండి. గ్యాస్కి ఇచ్చాను కానీ డబ్బులే రాలేదండి నాకు. కొంతమంది పడ్డాయని కొంతమంది పడలేదు. నాకు పడలేదండి మరి డబ్బులు. వెళ్ళారండి, ఇంకా పడతాయమ్మా టైం ఉందా అంటున్నారు. తెలీదండి. బుచ్చి చౌదరి గారి దగ్గరికి వెళ్తే పని జరుగుతుంది అంటే వెళ్తానండి. మరి నాకు తెలియదు కదా. నా పేరు సిహెచ్ అన్నవరం, దామిరెడ్డిపల్లి. ఎలా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన ఏం బాగోలేదు. రోడ్లు వేస్తానన్నాడు, వేయలేదు ఇప్పుడు ఇంకానే. మా ఊరు దామిరెడ్డిపల్లి రోడ్డు అన్నాడు, రోడ్డు లేదు, ఏమి లేదు. కళ్యాణ మండపం కట్టిస్తున్నాడు. ఎందుకు వచ్చింది అది కళ్యాణ మండపం? రోడ్లు బాగుంటే జనం బాగుంటారు. యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, పడిపోతున్నారు, దెబ్బలు తినేస్తున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు. అది సంగతులు. బుచ్చి చౌదరి గారు చేసిన పనులు. ఏంటండి ఇసుక ఫ్రీ ఇస్తున్నారు కదా? ఇస్తే టాటర్ ఇసుక 1800, 2,000, 3,000 అంటున్నారు. మండలంలోని 3,000 తక్కువ రావండి అంటున్నారు. లేకపోతే 1,500 అంటున్నారు. ఫ్రీగా ఇస్తున్నారు కదా? ఫ్రీగా అయితే టాటర్ కిరాయి ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా. టాటర్ కిరాయి మనుషులకి ఇవన్నిటికి 1,800 అంటున్నాడు. మండలానికి దగ్గర అయితే 1,800, దూరం అయితే 2,500 మండలంలోనే, కడియ మండలంలో. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసే ఉంటున్నారు కదా. ఇప్పుడు మొత్తానికి బాగోలేదు అంటలేదండి. ఈ రోడ్లు కూడా మా మండలానికే రోడ్లు వేయలేదు, ఉన్నది ఇక్కడ వేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో మరి. మా కడియ నియోజకవర్గం, కడియ మండలం ఏం చేస్తారో మరి చూడాలి. ఏం చేయలేదు కదా నీకన్నా. చేతని అంటున్నారు. మా ఊరికి మాత్రం ఏం చేయలేదు దామిరెడ్డిపల్లికి. వెంకట స్వామి, ధవళేశ్వరం గ్రామం వరకు మరి చూసుకుంటే ఇసుక లారీల తాకిడి చాలా ఎక్కువ ఉందండి. చాలా ఓవర్లోడ్ తోటి సుమారుగా ప్రతి 5 నిమిషాలకి ఒక్కొక్క లారీ వెనకాల లారీ వెళ్తున్నాయి. దానివల్ల రోడ్లు పాడవుతున్నాయి. ఆ ఇసుక లారీల్లో జారిపోతే ఇసుక రోడ్డు మీద పోగడిపోయి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మరి ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా మరి ఎందుకు చేస్తున్నా కానీ ఈ విషయంలో అయితే ప్రజలకు తీవ్ర అసంతృప్తి. ఈ నియోజకవర్గంలో కూటమి మీద కలిసే వెళ్తున్నారు లేదా ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు? కూటమి నాయకుల పట్ల ఐక్యత ఉందండి. 3 పార్టీలు సమన్వయంతో పనిచేస్తున్నాం. ఆ విషయంలో అయితే ఇబ్బంది ఏమి లేదు. ముఖ్యంగా ఏంటంటే పెన్షన్స్, మరి కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారని ప్రజలంతా చూస్తున్నారు. ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టారు, అది అమలు అవుతుంది? అందులో గవర్నమెంట్ చెప్పినటువంటి విధానం ఒకటండి, ఇక్కడ అమలవుతున్న విధానం ఒకటి.
మరి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు పైన. మామూలుగా లారీకి గవర్నమెంట్కి చెల్లించిన డబ్బులు కాకుండా అదనంగా కూడా వసూలు చేయడం. ఓవరాల్గా చూస్తే ఇసుక విధానం పేరుకే తప్పించి అమల్లో అయితే ఉచిత ఇసుక అనేది మనం చెప్పుకోవడానికి లేదు. సరే, స్థానిక ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారి పరిపాలన విషయంలో ఈ సంవత్సర కాలంలో ఆయన 100కి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? ఒక 60 మార్కుల వరకు వేయగలుగుతానండి నేనైతే. రాజు కడియమండి. మీ ఎమ్మెల్యే గారి పరిపాలన బుచ్చి చౌదరి గారి పరిపాలన బాగానే ఉన్నదండి. అయితే రోడ్డు మీద ప్రతిదానికి వెహికల్స్ వాళ్ళు ఆఫ్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారండి. టొన్నేజీ లెక్కన చూసినా మనకి టొన్నేజీ లెక్కన అయితే ఈ బళ్ళు వెళ్ళవండి. కాకపోతే దారిలో ఎక్కడ పడితే అక్కడ ఆఫ్ చేసి మంచిగా ఎంతనే అమౌంట్ తీసేసుకుంటున్నారు. తీసుకుని బండిగా 500 చెప్తున్నా 200 చెప్తున్నా తీసేసుకుంటున్నారు. అదే పెద్ద సమస్య అయిపోయింది అనమాట. కేసు కొంతమందికి రాస్తున్నారండి, కొంతమందికి రాస్తలేదు. అది బేకింగ్ వరకు వెళ్లకుండా తీసుకుంటున్నారండి. అది మరి తెలిసే తెలియదో తెలదు కానండి అలా చేస్తున్నారు. నా పేరు పుల్లారావు, సిహెచ్ పుల్లారావు. మాది ఇక్కడే కడియం. బుచ్చి గారు చౌదరి గారి పరిపాలన సంవత్సరం బాగుందండి. అన్నీ రకాలుగా ఉన్నాయి. తర్వాత మనకి ఇవన్నీ కూడా పథకాలు కూడా బాగా అందుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే పెన్షన్ విధానం మటుకు చాలా బాగుంది. ఏం తప్పడతా లేదండి. ఆయన అన్ని రకాలుగా బాగా చేసాడు. పార్టీ మళ్ళీ పుంజుకున్నాక పార్టీ వచ్చిన తర్వాత ఏదో బాగుంది. మరి ఫ్రీ ఇసుక అన్నారు, అది అందుతుంది ఏమన్నా? ఫ్రీ ఇసుక బాగా ఉంటుంది, బాగా ఉంటుంది. ఫ్రీ ఇసుక బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ కూటమి నేతలందరూ కలిసే ఉంటారు అంటే 3 పార్టీలు కలిసి ఉన్నాయి కదా? కలిసే ఉన్నాయమ్మా, కలిసే ఉన్నాయి. అయితే వాళ్ళందరూ కలిసే ఉంటారు. కాదంటే మనమే బయటికి దాన్ని ఏం చేయాలి, ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీకి మాట్లాడుకుంటారు తప్ప వాళ్ళందరూ కలిసే ఉంటారు. ప్రజల పరిపాలన బాగుంది. ఆయనకి మీరు 100కి ఎన్ని మార్కులు వేస్తారు? ఏమండి బుచ్చి చౌదరి గారు ఎన్ని మార్కులు వేస్తారు? 100కి 80 వేస్తారు. నా మటుకైతే 80 వేస్తారు. నా పేరు దుర్గా ప్రసాద్ అండి. మాది దుల్లా కడియం మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఈ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారి పరిపాలన ఎలా ఉంది? ఎమ్మెల్యే గారి పరిపాలన బాగుందండి. అంతా బాగానే చేస్తున్నారు. రోడ్లు ఎక్కడన్నా ప్యాచ్ వర్క్ ఉన్నా కంప్లీట్ చేశారు. గత ప్రభుత్వంలో మాకు డబ్బులు పడినా 10,000 రూపాయలు పడినా మాకు చేతికి వచ్చి ఉండవన్నా మాకు మా పోట్లు మాయే, మా కష్టాలు మాయే. గతంలో మాకు రోడ్ల గురించి 5 సంవత్సరాలు కూడా రోడ్లు బాగాలేదు పరిస్థితులు, బండి రిపేర్లకు సరిపోయి మాకు ఎక్కడన్నా దారిలో ఎక్కడన్నా ఉంటే కనుక మాకు ఏదైనా కేసులు కూడా పడి ఈ ప్రభుత్వంలో మనకి బండి రికార్డ్ చేయించుకుంటున్నాం. అంతా బాగానే ఉంది. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? మీరు అనేక చోట్ల తిరుగుతూ ఉంటారు మండలంలో, రోడ్ల పరిస్థితి బాగానే ఉందా? ప్రస్తుతానికి రోడ్ల పరిస్థితి బాగానే ఉందండి. ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్ చేస్తున్నారు, బాగానే ఉంది. పథకాల గురించి అయితే ఏమీ లేదు, కానీ మనకు కావాల్సిన కనీస సదుపాయాలు మనకు కావాలి. రోడ్లు, నీరు, కరెంటు, ఈ సమస్యలు తీరిపోతే ప్రజలందరూ హాయిగా ఉంటారు, అందరూ బాగుంటారు. పథకాల గురించి పక్కన పెడితే మనకు మెయిన్ ప్రధాన సమస్యలు రహదారులు, నీళ్లు, కరెంటు, ఇవన్నీ ఉంటే అందరూ హ్యాపీ, ఆల్వేజ్ హ్యాపీ. ప్రస్తుతానికైతే ఈ కుటుంబ ప్రభుత్వానికి అంత బాగానే ఉంది. ఎమ్మెల్యే గారి పరిపాలనకు మీరు 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? మా ఎమ్మెల్యే గారి పరిపాలనకి 160 అండి. మీ పేరేనా? నా పేరు రామ్ కుమార్ అండి, కడియం. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారి పరిపాలన ఎలా ఉంది? ఎమ్మెల్యే గారి పరిపాలన చాలా బాగుందండి. ఇంతకుముందు రోడ్లు అవి సరిగ్గా ఉండేవి కాదు. ఇక్కడ నుంచి మెండపేట వెళ్ళాలంటే 1.5-2 గంటలు పెట్టేది. ఇప్పుడు 6 గంటలు వెళ్ళిపోతున్నాం. రోడ్లు అన్నీ నీట్గా వేశారు. అంటే పోయిన ప్రభుత్వంలో డబ్బులు లేకపోయినా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే సంవత్సరం లోపే రోడ్లు అన్నీ వేశారు. ఆటోలు కూడా ఇప్పుడు కొంచెం నీట్గా వెళ్తున్నాయి, ఏ ప్రాబ్లం లేకుండా కూర్చున్న జనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే డబ్బులు ఇచ్చి నాశనం చేసాడు ఒకప్పుడు ప్రభుత్వం. ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోయినా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ప్లస్ మనకు రాజధాని వస్తుంది, కొన్ని కంపెనీలు వస్తున్నాయి. ఇంకా సంవత్సరమే కదా అయింది, ఇంకా 4 years చూద్దాం. ప్రస్తుతానికి అయితే బాగుంది. ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వానికి మీరు ఎన్ని మార్కులు వేస్తారు, లేకపోతే మీ ఎమ్మెల్యే గారికి 100కి ఎన్ని మార్కులు వేస్తారు? ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి 70% వేసినా కూటమి ప్రభుత్వం 90% వేస్తారు. చూశారు కదా, రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బుచ్చి చౌదరి గారి పరిపాలన విధానం, ప్రజాభిప్రాయం. సో మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి 1 Way న్యూస్.